కొడుకు: నాన్న 5,000 కావాలి. తండ్రి: ఎందుకు? కొడుకు: నా పుట్టినరోజని మా ఫ్రెండ్స్ని సినిమాకు తీసుకెళ్ళాను. టికెట్ల డబ్బుల కోసం వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాను. తండ్రి: ఇద్దరు ముగ్గురు వెళ్తే 5,000 ఎందుకు అయింది? కొడుకు: ఆ సినిమా పోస్టర్ మీద 18 ఎబో అని ఉంది, అందుకే 20 మందిని తీసుకెళ్ళాను. భర్తతో కలిసి షాపింగ్కి వెళ్తుండగా సరోజకు ఓ బోర్డు కనిపించింది. పట్టు చీర 50, కాటన్ చీర 30, సిల్క్ చీర 20. అది చూసిన వెంటనే సంతోషంతో గట్టిగా అరుస్తూ వెళ్తున్న బండిపై నుంచి దూకేసి వెంటనే భర్తతో, ఏమండి, అర్జెంటుగా నాకు 1000 రూపాయలు ఇవ్వండి, నేను వెళ్ళి 10 పట్టు చీరలు, 10 కాటన్ చీరలు, 10 సిల్క్ చీరలు కొని తెచ్చుకుంటాను. భర్త: ఆ బోర్డు సరిగా చూడవే, అది ఇస్త్రీ షాపు. భర్త: అన్నం వేటితో వండావే, ముద్ద ముద్దకు 1 రూపాయి కాయని పంటి కింద పడుతుంది అని భార్యపై కోపంగా అరిచాడు అప్పారావు. భార్య: మీరే కదండి, భోజనం తినలేకపోతున్నాను, చేంజ్ కావాలి అంటున్నారు, అందుకే రూపాయి కాయిన్స్ వేసి వండాను అని క్లారిటీ ఇచ్చింది సరళ. నిన్న మా ఆవిడ భోజనం పెట్టి పక్కనే కూర్చుని, ఏమండి, మన పక్కింటి వాళ్ళు 50 ఇంచుల టీవీ కొనుక్కున్నారు, మనము కొనుక్కుందామా అని అడిగింది. దానికి నేను, ఛా, ఎందుకే, అయినా నీలాంటి చందమామ వంటి భార్య పక్కన ఉండగా ఆ టీవీ చూస్తూ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని అన్నాను. అంతే, మీరు మరీను అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. మహిళలు ఇంటి బయట శుభ్రం చేస్తున్నప్పుడు పొరుగింటి వారితో సరిహద్దుల విషయంలో ఎంత ఖచ్చితత్వం పాటిస్తారంటే, ఆ విషయంలో వారిని చూస్తే దేశ సరిహద్దులు నిర్ణయించేవారు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. మా ఇంటి ఎదురుగా ఒక అమ్మాయి ఉండేది. రోజు బాల్కనీలోకి వచ్చి చూసేది. చూస్తూ నవ్వేది. నవ్వుతూ పాడేది. పాడుతూ సిగ్గుపడేది. నేననుకున్నా నాకు పడిపోయింది అని. తర్వాత తెలిసింది ఆమె బ్లూటూత్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతుందని.